అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన బ్రహ్మ సూత్రాల్లో మొదటి అధ్యాయంలో ఉన్నాము. మూడో పాదంలో. ఇప్పుడు 28వ సూత్రం చూస్తూ ఉన్నాము. శబ్దం నుంచే ఇదంతా వచ్చింది అంటే అట్లా ఎట్లా వస్తుంది శబ్దం నుంచి అన్న డిస్కషన్ జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ముఖ్యంగా పూర్వపక్షంలో 2 రకాల వాదులు మన సిద్ధాంతిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకళ్ళు వ్యాకరణ పండితులు, వైయాకరణులు. ఒకళ్ళు స్ఫోటము అని మనకు ఏదైనా ఒక శబ్దం వినగానే మనసులో అర్థము స్ఫోటనము, విస్ఫోటనంలాగా బర్స్ట్ అవుతుంది అని వాదించే వాళ్ళున్నారు. ఆ స్ఫోటవాదులు. ఈ శబ్దవాదులు, ఆ స్ఫోటవాదులు ఇద్దరు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఇప్పుడేమి అంటే వర్ణాలే శబ్దమని ఉపవర్ష భగవానుడు చెప్పి ఉన్నాడు. అట్లానే మేమింతకు ముందే వర్ణాలు ధ్వంసమైపోతాయి. ఎందుకు అంటే మనము చదువుతూ ఉన్నంత సేపు ఆ శబ్దాలుంటాయి. నేను చెప్పినంత సేపు నను ఉత్పన్న ప్రధ్వంసిత్వం వర్ణానాం ఉక్తం అని ఆపాననుకోండి. నేను ఆపగానే అవి నశించిపోయాయి కదా! నేను అంటూ ఉన్నప్పుడు అవి కలిగాయి, ఆపగానే నశించాయి. ఈ 2 కలిపి చూసుకుంటే వర్ణాలంటే శబ్దమే. ఇప్పుడు ఈ వర్ణాలు నశిస్తాయి. కాబట్టి శబ్దం నశిస్తుందనే కదా అర్థం. వర్ణాలంటే శబ్దమే అన్నప్పుడు, వర్ణాలు నశిస్తాయంటే శబ్దం నశిస్తుందని చెప్తున్నారు గదా! ఇప్పుడు నశించే శబ్దం నుంచి ఇదం జగత్తంతా ఎట్లా వచ్చింది సిద్ధాంతి? నశించే దాంట్లో నుంచి అనిత్యమైన శబ్దాల్లో నుంచి నిత్యమైన దేవతా స్వరూపాలు ఎట్లా వస్తాయి? కుదరదు అని మన పూర్వపక్షులు, మన వైయాకరణులు చెప్తే, మన సిద్ధాంతి అది నా కాదు. తే ఏవ ఇతి ప్రత్యభిజ్ఞాత్. అవే ఇవి అని తెలుస్తున్నదా లేదా? ఇప్పుడు నేను నను అన్నాను. తే ఏవ అన్నాను. తత్ న అన్నాను. ఇవన్నీ అని నేను ఆపగానే ప్రధ్వంసము నశించిపోవచ్చు. కానీ మళ్ళీ నేను నను, తే ఏవ, తత్ న అనగానే వెంటనే మళ్ళీ వాటి జ్ఞానం కలిగింది గదా! ఆ జ్ఞానం ఎక్కడికి పోయింది? అవే ఇవి. తే ఏవ అవే ఇవి. ఆ వర్ణమే ఈ వర్ణం. ఆ కకారమే ఈ కకారము. ఆ వకారమే ఈ వకారము. అన్న జ్ఞానం ఎక్కడికి పోయింది? ఆ ప్రత్యభిజ్ఞ ఎప్పుడూ ఉన్నది గదా! అదే ఇది అని తెలవడమే ప్రత్యభిజ్ఞ అంటే అదే ఇది అని తెలుసుకోవడం. పోయిన వారము నేను బజార్‌లో ఆయన్ని చూసాను. అప్పుడు కూరగాయలు కొనుక్కుంటూ ఉన్నాడు. ఇదిగో ఇప్పుడిక్కడ మా ఇంట్లో కూర్చొని టీ తాగుతున్నాడు అన్నాననుకోండి. ఆయనే ఈయన అన్న జ్ఞానము నాకు కలుగుతూ ఉన్నంత సేపు దాని పేరు ప్రత్యభిజ్ఞ. ఆయనే ఈయన అని తెలిసింది గదా! దాని పేరు ప్రత్యభిజ్ఞ. అట్లానే ఆ వర్ణాలు నశించినా కూడా మళ్ళీ అవి వినగానే అది అదే అని తెలుస్తూనే ఉన్నది గదా! దాని పేరు ప్రత్యభిజ్ఞ. అంతవరకు ఆ విధంగా ఉన్నంత వరకు శబ్దానికి నాశమేమున్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతకు ముందు ఎక్స్‌ప్లెయిన్ చేశాను గూడా నీకు. వర్ణాలు అ, ఆ, ఇలు, కక్క, కిక్కీలే అవే శబ్దాలు అనడానికి వీల్లేదు. వర్ణాలయ్యుండొచ్చు. కానీ శబ్దం అంటే ఏదైతే నీకు అర్థాన్నిస్తుందో అది శబ్దం అని జెప్పాను. అయినా సరే నువ్వు మళ్ళీ అంటే ఉపవర్షుల వారు జెప్పారు గదండీ! వర్ణాలంటే శబ్దమే. వర్ణాలు నశిస్తాయి గాబట్టి శబ్దం నశిస్తుంది అని మళ్ళీ రాకు నువ్వు. వస్తే వచ్చావు. వస్తే వచ్చావు. మళ్ళీ రాకంటాను. అయినా వస్తావు నువ్వు. వస్తే వచ్చావు. నశిస్తే ఏమైంది? మళ్ళీ వెంటనే తెలుస్తున్నదా లేదా? యాక్చువల్‌గా శబ్దము సౌండ్. నీ భాషలో శబ్దం అంటే సౌండ్ అనుకో. అది నశిస్తే కూడా మళ్ళీ ఆ శబ్దం వినగానే దాని అర్థం తెలుస్తూనే ఉన్నది గదా! దాని పేరు ప్రత్యభిజ్ఞ. అదే ఇది అని తెలుస్తూనే ఉండగా అదెక్కడ నశించింది? అని మన సిద్ధాంతి అన్నారు. మళ్ళీ మన పూర్వపక్ష ప్రశ్న. సాదృశ్యాత్ ప్రత్యభిజ్ఞానం కేశాదిషు ఇవ ఇతి చేత్ సాదృశ్యం అదే ఇది అనడమే ప్రత్యభిజ్ఞ అంటున్నావు గదా నువ్వు. అదే ఇది అని తెలుసుకోవడం. అదిగో బజార్‌లో పోయిన వారం చూసాను. ఆయన ఇక్కడ కూర్చొని మా ఇంట్లో టీ తాగుతున్నాడు. లేకపోతే కాఫీ తాగుతున్నాడు. లేకపోతే ఏంటో చేస్తున్నాడు. ఆయనే ఈయన
అని తెలియడమే. సాదృశ్యం అట్లానే ఉన్నది గాబట్టి అదే ఇది. అట్లానే ఉన్నది గాబట్టి అదే ఇది అని తెలుసుకోవడం ప్రత్యభిజ్ఞానం అని జెప్తున్నావు. అంతే గదా! ఏదో జుట్టు. నేను పోయిన నెల జుట్టు కత్తిరించుకున్నాను. మళ్ళీ ఇప్పుడది పెరిగింది. అదే ఇది అని తెలిసింది గదా! నేను ఏదో పోయిన నెల జుట్టు బాగా చిన్నగా కట్ జేయించేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఈ నెలకి బానే పెరిగింది. అదే జుట్టు ఇది. అదే ఇది అని తెలుస్తుంది గదా! సాదృశ్యం. ఆ రకంగా ఉండడమా ప్రత్యభిజ్ఞ అంటే? అని మన వాళ్ళు ప్రశ్న వేస్తే, అది గాదు ప్రత్యభిజ్ఞ. ప్రత్యభిజ్ఞానస్య ప్రమాణాంతరేణ బాధ అనుపపత్తేః. అదే ఇది అని, అదిగో అవే వెంట్రుకలు అని అట్లా ప్రత్యక్షంగా ఒక ప్రమాణం ఉండవలసిన అవసరం లేదు. పోనీ అనుమానంగా ఏదో పొగ ఉంటే అగ్ని ఉన్నట్టే అని, ఈ రకంగా రకరకాలుగా ప్రమాణాలేవో ఉంటేనే ప్రత్యభిజ్ఞ పనిజేస్తుంది. లేకపోతే ప్రత్యభిజ్ఞ పనిజేయదు అని చెప్పడానికి లేదు. అసలు ప్రమాణాలు పని చేయడానికి ప్రత్యభిజ్ఞ గావాలి. ఎందుకు అంటే, అదిగో పోయిన నెల నేను జుట్టు కత్తిరించుకున్నాను. మళ్ళీ ఇప్పుడు పెరిగింది అదే జుట్టు అని ఎట్లా నేను గుర్తుపడతాను? లేదా నేను నా జుట్టు పక్కన పెట్టి, పక్కన వాడెవడో ఏదో పోయిన సంవత్సరం చూసినప్పుడు గుండు చేయించుకొనుండే. ఇప్పుడు బాగా జుట్టు చక్కగా పెరిగింది. రింగులు, రింగులు క్రాఫ్ చేయించుకున్నాడు. అయినా గూడా వాడే వీడు అని గుర్తుపట్టొచ్చు కదా! అంటే పట్టొచ్చు కానీ, ఇప్పుడు ఆ గుర్తు పట్టడం ఏదున్నదో, ప్రమాణం ఏదైనా గావచ్చు. ప్రమాణమును ప్రత్యక్షం గావచ్చు, లేదా పొగ, అగ్నిలాగా అనుమానం గావచ్చు గానీ, ఏ ప్రమాణం పనిచేయాలన్నా అది ఇదే అని నీకు గుర్తుకు రావాలి గదా! ఆ స్మరణ కలగాలి. దాని పేరు ప్రత్యభిజ్ఞ. ప్రత్యభిజ్ఞ ఉంటే ప్రమాణం పనిజేస్తుంది. ప్రమాణం ఉంటే ప్రత్యభిజ్ఞ పనిజేయాలని రూల్ లేదక్కడ. ప్రత్యభిజ్ఞ ఎప్పుడూ ఉంటుంది. నీకా స్మరణ ఎప్పుడూ ఉంటుంది. నువ్వు స్మరించావా లేదా వేరే విషయం. దానికి ప్రమాణం ఉంటేనే ప్రత్యభిజ్ఞ పనిచేస్తుంది. లేకపోతే లేదనేమీ లేదు. నీకు అధాటున గుర్తుకు రావచ్చు. నీకు ప్రత్యక్షంగానో, అనుమానంగానో, ఉపమానంగానో, అభావంగానో, ఇంకేదో మాదిరిగా ఏదో ఆగమ ప్రమాణమో, అర్ధాపత్యో ఏదో ఒకటి, ఏదో ఒక విధంగా ఏదో ఒక ప్రమాణం ఉంటేనే నీకొక విషయం గుర్తుకొస్తుందని రూలేం లేదు. సడెన్‌గా గుర్తుకు రావచ్చు ఏదైనా విషయం. కాబట్టి ప్రత్యభిజ్ఞ పనిచేయాలి అంటే ప్రమాణాలుండాలి. లేపోతే మాత్రం అది పనిచేయదని రూల్ లేదక్కడ. ఏదో ఒక సాదృశ్యము చూడ్డానికి అట్లాంటిదే ఇట్లాదోటి కనిపిస్తుంది అని ప్రమాణం ఉండవలసిన అవసరం లేదు అని చెప్పారు. సరే అయితే తర్వాత నా క్వెషన్ ఏంటంటే, ప్రత్యభిజ్ఞానం ఆకృతి నిమిత్తం ఇతి చేత్. ఆకారాన్ని బట్టి ఆకృతి అంటే ఇంతకు ముందు చూసుకున్నాము. ఏదైనా ఒక అటువంటిది. ఏదో ఒక ఆవున్నదనుకోండి. గోవు అన్నది ఒకటున్నదనుకోండి. అది వ్యక్తి. అంటే ఒక ఇండివిడ్యువల్ ఐటెమ్ అనుకోండి. అయితే ఆ గోవు యొక్క గోత్వం ఏదున్నదో, ఆ గోత్వము, గోవు అన్న లక్షణము ఎన్ని గోవుల్లోనైనా ఉండొచ్చు. దాన్ని ఆకృతి అని చెప్పారు ఇంతకుముందు. దాన్ని జాతి అని చెప్పుకున్నాం మనము. సరే ఇప్పుడు అటువంటి ఆకృతి వల్ల ఏమైనా ప్రత్యభిజ్ఞ కలుగుతుందా అంటే, కాదు. అట్లా గూడా లేదు. వ్యక్తి ప్రత్యభిజ్ఞానాత్ సెపరేట్‌గానే తెలుస్తున్నది గదా! కాదు అంటే కాదు అన్న విషయం గురించి తెలుస్తున్నది. కాదు అన్నదానికో జాతి ఉండవలసిన అవసరం లేదు. గోవు అన్నదానికో జాతి, కొన్నిటికి జాతులు ఉండవలసిన అవసరం కూడా లేదు. ప్రత్యభిజ్ఞానం అంటే ఆ విషయం గురించిన స్ఫురణ నీకు వెంటనే కలగడము. అకారణంగా. కారణం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాని గురించిన స్ఫురణ కలగడము, స్మృతి కలగడం పేరు ప్రత్యభిజ్ఞ. అదే ఇది అని తెలవడము. యది హి ప్రతి ఉచ్చారణం గవాది వ్యక్తివత్ అన్యాః వర్ణవ్యక్తయః ప్రతీయేరన్ తతః ఆకృతి నిమిత్తం ప్రత్యభిజ్ఞానం స్యాత్. యది ఒకవేళ ప్రతిసారి నువ్వు ఏదైనా ఒక అక్షరాన్ని, ఒక వర్ణాన్ని ఉచ్చరించావే అనుకో. గోవు అన్నావనుకో. సంస్కృతంలో గౌ అన్నావనుకో. లేదా తెలుగులో గోవు అన్నావనుకో. అప్పుడు అన్నప్పుడు ఏమైతుందంటే, నువ్వు ఒక్కసారి గోవు అంటే
అది గోవు అని తెలుస్తుంది. మళ్ళీ గోవు అంటే ఇంక వేరే రకం వేరేది ఇంకేదో ఉన్నది అని తెలియదు. అదే ఇది అని తెలుస్తూనే ఉంటుంది. వేరే వేరేగా తెలీదు. ఆకృతి నిమిత్తం ప్రత్యభిజ్ఞానం ఉండొచ్చు అట్లా అయితే. ఒకవేళ నేను ఒక గోవు అంటే ఇదొక సెపరేట్ విషయము. నేను మళ్ళీ ఇంకొక నేను ఒక పక్షి అన్నాననుకోండి. అదొక పక్షి. నేను మళ్ళీ పక్షి అన్నాననుకోండి. అది మళ్ళీ వేరే సెపరేట్ విషయం అయిందనుకోండి. పక్షిత్వం కాకుండా అది మళ్ళీ సెపరేట్ విషయమైతే అప్పుడు ఆ జాతిని బట్టి ప్రత్యభిజ్ఞానం ఉండిండొచ్చు అనుకోవచ్చు. కానీ ఇక్కడ అట్లా గాదు. పక్షి అంటే పక్షి అని తెలుస్తుంది అంతే విషయం. నతు ఏతదస్తి ఆ విధంగా లేదు మరి. దాన్ని జాతిని బట్టి ప్రత్యభిజ్ఞ కలగట్లేదు మనకు. వర్ణ వ్యక్తయః ఏవ హి ప్రత్యుచ్చారణం ప్రత్యభిజ్ఞాయంతే. వేరు వేరుగా నువ్వు గోవు అంటే గోవని తెలుస్తూనే ఉన్నది. గోత్వం అంటేనే గోవు తెలుస్తున్నదని లేదు గదా! గోత్వం అంటేనే గోవు గురించి తెలుస్తుంది. అంతేగాని గోవు అంటే గోవు గురించి తెలియట్లేదని లేదు గదా! గోవు అనగానే గోవని తెలుస్తూనే ఉన్నదక్కడ. కాబట్టి ఇది వ్యక్తి గురించే, ఇండివిడ్యువల్ గురించే చెప్తూ ఉన్నది తెలుస్తూ ఉంటుంది. దాని పేరు అదే ఇదని ఇప్పుడు మన ఇంటి దగ్గర ఏదో ఒక ఆవు ఉన్నదనుకోండి. మనం వేరే ఊరికెళ్ళాము. అక్కడ వేరే ఇంకేదో ఆవు కనిపించింది. అప్పుడు అయినా కూడా ఇది అదే, ఇది ఆవే అని మనకు తెలుస్తుంది. అదే సేమ్ టు సేమ్ ఆవు కాకపోయుండొచ్చు. కానీ ఇది ఆవు అని తెలుస్తుంది గదా! ఆవు రకంగా, ఆవు మోడల్‌లో కనిపించిందని చూసి ఇది ఆవు అని కనిపెడతామని గుర్తుపడతాము. ఆ గుర్తుపట్టడం గురించి చెప్పుకుంటున్నాం మనము. द्विः गोशब्दः उच्चारितः इति हि प्रतिपत्तिः न तु द्वौ गोशब्दौ इति. నేను గోవు, గోవు అన్నాననుకోండి. అప్పుడు 2 సార్లు గోవు అన్నది అంటారా మీరు? లేకపోతే 2 గోవులు వేరు వేరు వాటి గురించి చెప్పింది అంటారా? పక్కన పక్కనే నేను వెంటనే గోవు, గోవు అన్నాననుకోండి. 2 గోవులు అని కలుపుతారు మీరు. 2 సార్లు గోవు అన్న శబ్దం ఉచ్చరించగానే ద్వౌ గోశబ్దౌ ఇతి 2 వేరు వేరు గోవు అన్న శబ్దాలున్నాయనుకోరు. 2 గోవులన్న ఒక శబ్దం గురించి చెప్తున్నాను అనుకుంటారు. సరే సిద్ధాంతి ఇంకో రకంగా అడుగుతాను. నను వర్ణాः अपि ఉచ్చారణభేదేన భిన్నాः ప్రతీయంతే. దేవదత్త యజ్ఞదత్తయోః అర్జయన ధ్వని శ్రవణాత్యేవ భేద ప్రతీతేః ఇతి ఉక్తం. ఇంతకు ముందు నేనేం జెప్పాను సిద్ధాంతి మనం ఏమి ఒప్పుకున్నామో వర్ణాలున్నాయే అనుకో. ఉచ్చారణ వేరే వేరేగా చేస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉచ్చరిస్తారు ఆ వర్ణాలను. అప్పుడవి భిన్న భిన్నంగా ఉంటాయి. మనం ఏం ఎగ్జాంపుల్ చూసుకున్నాము? దేవదత్తుడు, యజ్ఞదత్తుడు అని ఇద్దరెవరెవరో ఏదో పలానా రూమ్‌లో కూర్చొని చదువుకుంటున్నారనుకో. నువ్వు బయట నుంచి నడుస్తూ వింటూ ఉన్నావు. ఓహో! దేవదత్తుడు చదువుకుంటున్నాడు. అదిగో యజ్ఞదత్తుడు చదువుకుంటున్నాడు అని గుర్తుపడతావు. ఎట్లా? ధ్వని శ్రవణ మాత్రాన. వాళ్ళ శబ్దం విని శబ్దం అంటున్నాను సిద్ధాంతి చూసుకున్నావా? వాళ్ళ ధ్వని విని ఆ శబ్దం ద్వారా అదిగో వీడు దేవదత్తుడు, వాడు యజ్ఞదత్తుడు అంటాను. ఎట్లా తెలుస్తుంది? ఆ భేదం ఎట్లా ప్రతీతం అవుతుంది నాకు? ఆ వర్ణాలు ఆ రకంగా వేరు వేరుగా ఉచ్చరిస్తారు కాబట్టి. దానివల్ల నీకేం అర్థం గావాలి? వర్ణాలు వేరు వేరుగా ఉంటాయి. అన్నీ ఒకటే గాదు. అది ఇదే అని తెలుసుకోవడం కష్టము. దేవదత్తుడు చెప్తూ ఉన్న వర్ణాలు వేరు, యజ్ఞదత్తుడు చదువుతున్న వర్ణాలు వేరని తెలియట్లేదు? వాళ్ళ గొంతుల్ని బట్టి అని మన పూర్వపక్షి అడిగారు. అత్ర అభిధీయతే చెప్తాను పటు. సతి వర్ణవిషये నిశ్చితే ప్రత్యభిజ్ఞానే సంయోగ విభాగాభివ్యంజత్వాత్ వర్ణానాం అభివ్యంజక వైచిత్ర్య నిమిత్తోయం వర్ణవిషయః విచిత్రః ప్రత్యయः న స్వరూప నిమిత్తః. వర్ణవిషయే నిశ్చితే ప్రత్యభిజ్ఞానే సతి. వర్ణాల గురించి నిశ్చయమైన ప్రత్యభిజ్ఞానం అదే ఇది. ఇది చూడగానే ఇది వకారము, ఇది చూడగానే ఇది సా, ఇది చూడగానే ఇది ఆ అని ఎట్లా తెలుస్తుంది? ప్రత్యభిజ్ఞ వల్ల. అది ఇదే అని తెలుస్తూనే ఉన్నాయి. ఆ అక్షరాలు చూడగానే గుర్తుపడతాం గదా! గుర్తుపట్టడం పేరు ప్రత్యభిజ్ఞ. అయితే సంయోగ విభాగ అభివ్యంజత్వాత్ ఒక్కొక్కళ్ళు దాన్ని ఒక్కొక్కలాగా పలుకుతారు.
ఎందుకు అంటే సంయోగము. వాళ్ళకు ఏదో 8 విషయాలు కూడి రావాలి అని చెప్తారు మనకు మన లలితా శాస్త్రంలో ఏం చెప్పారు? వసిన్యాది వాగ్దేవతా హృషయః అని జెప్తారు. వసిని మొదలైన 8 ఋషులు దానికి లలితా సహస్రానికి ఋషులని. ఆ వసిని మొదలైన వాళ్ళు ఎవరెవరున్నారో 8 మంది ఏమి అని మళ్ళీ లలితా సహస్రంలోనే మనకి కొన్ని నామాలుంటాయి. ఆది దైవికంగా వసిని మొదలైన నామాలు బెట్టి చెప్పినా గూడా, ఆధ్యాత్మికంగా మన పళ్ళు, మన అంగిడి, మన పెదవులు, నాలుక, గొంతు ఇటువంటివన్నీ ఒక 8 కూడి రావాలి. తర్వాత వాడు ఎంత బలంగా, ఎంతటి స్వరంతో, ఎటువంటి మాత్రా కాలాలు ఉపయోగిస్తూ వాడు ఉచ్చరించాడు అని ఇవన్నీ ఉంటాయి అని మనకు మళ్ళీ తైత్రీయోపనిషత్తు గూడా జెప్పింది. ఇటువంటివన్నీ కూడి వస్తే వ్యంజనము అవి వ్యక్తమవుతాయి. అక్షరాలు పలకబడతాయి. అయితే వర్ణాలు ఆ విధంగా పలకబడడంలోని విచిత్రము, భేదాలేవున్నాయో అవన్నీ గూడా ఇదిగో ఈ రకంగా వాడు ఏ విధంగా ఊపిరి పీల్చుకుంటున్నాడో, వాడి పళ్ళు, వాడి పెదవులు, వాడి నోరు, వాడి కంఠం అవన్నీ ఎట్లా పనిచేస్తాయి, ఏమి దాన్ని బట్టి ఆ పలకడంలో భేదాలుండొచ్చు గానీ, అక్షరాల్లో ఎందుకుంటుంది భేదము? పలకడంలో భేదమున్నంత మాత్రాన వీడు దేవదత్తుడు, వాడు యజ్ఞదత్తుడు అని చెప్పాలి అంటే వాళ్ళ గొంతుల్ని బట్టి చెప్పొచ్చు. అది వేరే విషయము. వాడు చదివే అక్షరాలెట్లా మారతాయి? అవే అక్షరాలుంటాయి గదా! అదే అర్థం తెలుస్తూ ఉంటుంది గదా! అవే ఇవి అని మనం గుర్తుపట్టగలం గదా! ఆ వన్న విషయానికి విచిత్రంగా మనిషి మనిషికి మారిపోవచ్చు గానీ, స్వరూపం ఏమైనా మారుతుందా? అక్షరాల స్వరూపము? అపిచ वर्णव्यक्तिभेदवादिना अपि प्रत्यभिज्ञानसिद्धये वर्णाकृतयः कल्पयितव्याः तासु च परोपाधिकः भेदप्रत्ययः इति అభ్యుపగంతవ్యం. వర్ణాలు వ్యక్తిగతంగా వేరువేరుగా ఉన్నాయి అని అనిపిస్తే, అయినా కూడా ప్రత్యభిజ్ఞానం సిద్ధించాలి అంటే, వర్ణాల యొక్క జాతులు కల్పించవలసి వస్తుంది. పోనీ అట్లైనా వాడుకోవాలి నువ్వు. వర్ణాలు వేరు వేరుగా ఉంటాయి. వ్యక్తులు వేరే వేరే మనుషులు మాట్లాడుతూ ఉంటే, ఆ వ్యక్తమయ్యే వర్ణాలు వేరే వేరేగా ఉన్నాయి అంటే, ప్రత్యభిజ్ఞానం అదే ఇది అని గుర్తుపట్టాలి అంటే, కనీసం నువ్వు వర్ణాల జాతులు సేమ్‌గా ఉన్నాయనైనా ఒప్పుకోవలసి ఉంటుంది. తాసు చ పరోపాధికः భేద ప్రత్యయः ఇతి అభ్యుపగంతవ్యం. అందుకని నువ్వేం చెయ్యంటే ఒక్కొక్కడి ఉపాధిని బట్టి వాడి గొంతెట్లా ఉంది, వాడి నోరెట్లా ఉంది, వాడి పళ్ళు, వాడి నాలుక, వాడి పెదవులు వాటన్నింటిని బట్టి భేదాలు ఉంటాయి అని తెలుసుకో నువ్వు. దీని బదులు తత్వరం దీనికన్నా బెటర్ నీకొక బెస్ట్ ఆప్షన్ చెప్తాను. దీనికన్నా బెస్ట్ ఏంటంటే వర్ణ వ్యక్తిషు ఏవ పరోపాధికः భేద ప్రత్యయः స్వరూప నిమిత్తం చ ప్రత్యభిజ్ఞానమితి కల్పన లాఘవం. వర్ణ వ్యక్తులున్నాయి గదా! ఆ, క, ప, వ, ర ఇట్లాంటివి. అవి పర ఉపాధిగా వేరు వేరు ఉపాధుల్లో నుంచి వేరే వేరే మనుషుల్లో నుంచి యజ్ఞదత్తుడు, దేవదత్తుడు, మీన అట్లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వేరు వేరుగా వినిపిస్తూ ఉన్నాయని అనిపిస్తే కూడా స్వరూపంగా అవి ఇవే అని తెలుస్తూ ఉన్నాయి అని నువ్వు అనుకున్నావనుకో ఇంక లాఘవం సులువు. సులువు. అప్పుడేం చేయొచ్చు నువ్వు రౌండ్ అబౌట్ రూట్‌లో ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళి దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా అర్థం చేసుకోవచ్చు. లాఘవం అంటే సింపుల్‌గా అర్థం చేసుకోవచ్చు. మనిషి మనిషికి మారిపోతూ ఉంటాయి అక్షరాలు. ఎందుకంటే మనిషి మనిషి ఆ అక్షరాల్ని వేరు వేరుగా ఉచ్చరిస్తాడు అని అనుకున్నావనుకో, అప్పుడు మనిషి మనిషి వేరు వేరుగా ఉచ్చరిస్తే ప్రత్యభిజ్ఞ కలగడం అది ఇదే అని గుర్తుపట్టడం కష్టం అప్పుడు. అందుకని నువ్వేం చేయాలి నెక్స్ట్ ఇంకా ఇంకొక స్టెప్ యాడ్ చేసుకొని, అంటే గుర్తురాదు గానీ, కత్వము ఏదో అంటే గుర్తుపట్టలేం గానీ, గోత్వం ఉంటే గుర్తుపడతాంలాగా, ఏదో రకారం అంటే అర్థం గాదు గానీ, రత్వం అంటే అర్థమైతుంది. ఇట్లాంటివన్నీ పెట్టుకున్నావనుకో, ఇంక మొత్తం తిరిగి వచ్చి చుట్టూ తిరిగి దాన్ని అర్థం జేసుకోవాల్సుంటుంది. దానికన్నా సింపుల్‌గా డైరెక్ట్‌గా, లఘువుగా అక్షరాలు అవే ఉంటాయి. ఎవడు పలికినా పలకొచ్చు గానీ, వాటిని అట్లానే గుర్తుపట్టొచ్చు అదిదే అని.
అని నువ్వు ప్రత్యభిజ్ఞను ఒప్పుకున్నావనుకో, ఎక్కడ వర్ణ వ్యక్తుల దగ్గరే నువ్వు ప్రత్యభిజ్ఞ ఒప్పుకున్నావనుకో, వేరు వేరు అక్షరాలు ఎవడు పలికినా సరే, అది ఇదే అని మనం గుర్తుపడతాము అని ఒప్పుకున్నావనుకో అయిపోయింది గదా అక్కడ. నువ్వు అనవసరంగా వర్ణ వ్యక్తి దగ్గర గాకుండా, వర్ణ ఆకృతి దాకా, జాతి దాకా వెళ్ళిపోయావనుకో, పైదాకా వెళ్లి కిందికి రావాల్సొస్తుంది అనవసరంగా. ఏషః ఏవ చ వర్ణవిషయస్య భేదప్రత్యయస్య బాధకః ప్రత్యయః యత్ ప్రత్యభిజ్ఞానం. ఇదే వర్ణ విషయము వేరు వేరుగా ఉన్నా గూడా, అది ఇదే అని గుర్తించాలి అంటే, ఆ బాధ పోవాలి అంటే, దేవదత్తుడు పలుకుతున్నాడు, యజ్ఞదత్తుడు పలుకుతున్నాడు. వాడు ఈ యాక్సెంట్ తోటి, వాడు ఆ యాసతోటి పలుకుతున్నాడు. మరదే ఇదా అని కన్‌ఫ్యూజన్‌లు, ఇటువంటి బాధలన్నీ పోవాలి అంటే అది ప్రత్యభిజ్ఞ అనుకో. అదిదే అని తెలుస్తూనే ఉన్నది అంటే ఇంత బాధ లేదక్కడ. అప్పుడు భేదం గూడా లేదు. ఆ భేదమే మనకొచ్చిన బాధ. ఆ భేదం లేకుండా పోతుంది. అదే ఇదని తెలుస్తుంటుంది. కథం తర్హి ఏకస్మిన్ కాలే బహూనాం ఉచ్చారయతాం ఏకః ఏవ సన్ గకారః యుగపత్ అనేక రూపః స్యాత్ ఉదాత్తశ్చ అనుదాత్తశ్చ స్వరితశ్చ సానునాసికశ్చ నిరనునాసికశ్చ ఇతి. ఒకవేళ నువ్వు అట్లా ఒప్పుకోలేదనుకో, అదే ఇది అని గుర్తుపట్టడానికి ఏదో వేరే కారణం ఉంది అంటున్నావనుకో, అప్పుడు ఒక్కొక్కసారి ఒకే టైంలో చాలామంది ఒకే వర్ణాలను, ఆ సమూహాన్ని అట్లనే ఉచ్చరిస్తూ ఉన్నారనుకో. ఏదో గకారం అన్నారనుకో, గోవు అనాలి వాళ్ళు. గోవు అనాలి. గోవు అని చాలా మంది ఒకేసారి గో అన్నారనుకో. యుగపత్తు ఒక్కటేసారి అనేకంగా అందరూ కలిసి ఒక రూమ్‌లో ఒక 10 మందున్నారు. వృద్ధులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, బాలలు ఉన్నారు. ఏదో యవ్వనంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎవరో బాగా సంగీతం తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎవరో కొంచెం జలుబు చేసిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఒకటేసారి అనండి అంటే అందరూ ఒకటేసారి గో అన్నారనుకో. అంటే గూడా అందులో కొంతమంది పైకి ఉదాత్తంగా ఉండొచ్చు. కొంతమంది స్వరితంగా ఉండొచ్చు. కొంతమంది అనుదాత్తంగా ఉండొచ్చు. కొంతమంది ముక్కుతో మాట్లాడొచ్చు. కొంతమంది రకరకాలుగా పలుకుతారు గదా! ఒకళ్ళు గట్టిగా కీచు గొంతుతోటి పలుకుతారు. కొంతమంది మంద్ర స్థాయిలో అంటారు. కొంతమంది ముక్కు మూసుకొనుండి జలుబు చేత ఇంకో రకంగా అంటారు. అవన్నీ ఎట్లా వస్తాయి? అన్ని రకాలుగా వాళ్ళందరూ అంటే గూడా అందరూ అన్నది గోవు అని ఎట్లా తెలుస్తుంది? ప్రత్యభిజ్ఞ వల్ల. అథవా పోనీ నువ్వు చెప్పిన దాన్ని అర్థం చేసుకోవాలంటే నేనే హెల్ప్ చేస్తాను పట్టు. ధ్వనికృతః అయం ప్రత్యయభేదః న వర్ణకృతః ఇతి అదోషః. ధ్వని వల్ల సౌండ్ అనుకుందాము. నువ్వు శబ్దమే సౌండ్ అనుకుంటున్నావు. కాదు. వర్ణాలు శబ్దం గాదు. శబ్దం అంటే సౌండ్ గాదు. ఐ, ఈలు శబ్దం గాదు. సౌండ్‌లన్నీ, ధ్వనులన్నీ శబ్దం గాదు. మళ్ళీ జెప్తాను నీకు. శబ్దం అంటే ఒక సౌండ్ వింటే నీకు ఒక అర్థం స్ఫురించిందనుకో. ప్రత్యభిజ్ఞ వల్ల అదే ఇది అని. దాని పేరు శబ్దం. సరే ఎనీవే. నువ్వు సౌండ్ అనుకుంటున్నావు గాబట్టి దానికి సంస్కృతంలోనో, తెలుగులోనో పేరు జెప్తాను. దాన్ని ధ్వని అనుకో నువ్వు. లేకపోతే ధ్వని వల్ల ప్రత్యయ భేదాలు. దేవదత్తుడు ఒకలాగా పలుకుతాడు. యజ్ఞదత్తుడు ఒకలాగా పలుకుతాడు. జలుబు చేసిన వాడు ఒకలాగా పలుకుతాడు. కొంచెం నీరసంగా ఉన్నవాడు ఒకలాగా పలుకుతాడు. పసివాడు ఒకలాగా పలుకుతాడు. ఈ రకంగా ప్రత్యయ భేదాలున్నాయంటే ధ్వని వల్ల. నా వర్ణకృతః ఇతి అదోషః. వర్ణానికేమి దోషం లేదు. వర్ణాలు మారవు. అవి ఇవే అక్షరాలు ఈ అక్షరాలే అని తెలుస్తూనే ఉంటుంది. అని చెప్తే, కహ పునః అయం ధ్వనిః నామ మళ్ళీ ధ్వని అంటావు నువ్వు. అసలే వర్ణానికి, శబ్దానికి మనము అల్లల్లాడుతూ ఉంటే ధ్వని అని ఇంకోటి తీసుకొనొచ్చావు. ధ్వని అంటే ఏమి? అని మన పూర్వపక్షులు అడిగారు. మన సిద్ధాంతి ఏం చెప్తున్నారంటే, యహ దూరాత్ ఆకర్ణయతః వర్ణ వివేకం అప్రతిపద్యమానస్య కర్ణపథం అవతరతి. ప్రత్యాసీదతః చ పట్టు మృదుత్వాది భేదం వర్ణేషు అసంజయతి. యహ ఎవడో ఒకడున్నాడనుకో. వాడు దూరం నుంచి వింటూ ఉన్నాడనుకో. వాడికి ఆ వర్ణాలు ఇప్పుడు ఎవరో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. మనం చాలా దూరంగా ఉన్నాం. వాళ్ళు మాట్లాడుతున్నారని తెలుస్తుంది. సౌండ్ వినిపిస్తుంటుంది. కానీ ఏం మాట్లాడుకుంటున్నారో అక్షరాలు క్లియర్‌గా తెలియవు గదా!
అయితే దగ్గరికొచ్చారనుకోండి వాళ్ళు. ఆ దూరం నుంచి మాట్లాడుకుంటూ, మాట్లాడుకుంటూ మన దాకా వచ్చారనుకోండి. అప్పుడు ఆ శబ్దాలు వింటే, ఆ ధ్వనులు వింటే ఆ అక్షరాలు క్లియర్‌గా తెలుస్తాయి. దాన్ని బట్టి మనకేమర్థమైతుంది? అక్షరాలు క్లియర్‌గా మనం గుర్తుపట్టలేకపోతే దాన్ని ఓన్లీ నాయిస్ అనాలి. ఓన్లీ అది సౌండ్ ధ్వని. కానీ ఎప్పుడైతే ఆ అక్షరాలు క్లియర్‌గా మనకర్థమవుతున్నాయో, అవప్పుడు శబ్దాలు. ఆ వర్ణాలు అప్పుడు తెలుస్తూ ఉంటాయి. పటువుగా ఉన్నాయంటే, వాడు పటుత్వంతో కొంచెం గట్టిగా చెప్తూ ఉంటే, లేతే మృదువుగా చెప్తూ ఉంటే మనకు క్లియర్‌గా తెలుస్తూ ఉంటాయి. తన్నిబంధనాః చ ఉదాత్తాదయః విశేషాः న వర్ణస్వరూపనిబంధనాः వర్ణానాం ప్రత్యుచ్చారణం ప్రత్యభిజ్ఞాయమానత్వాత్. ఉదాత్తంగానో, అనుదాత్తంగానో ఏదో మంద్ర స్థాయిలోనో, తారా స్థాయిలోనో ఎట్లో ఒకట్ల విశేషంగా అంటే వేరు వేరుగా ఆ వర్ణాలని పలుకుతూ ఉంటే, వాటి స్వరూపం ఇట్లా ఉంటుంది అని ఉచ్చారణకు ప్రతి ఉచ్చారణకు ఆ వర్ణాలు మారవు. వాటికట్లా కట్టుబడి ఉండడం అన్నది లేదు. పెద్దగా మాట్లాడినా, చిన్నగా మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా సరే వర్ణాలు ఒకవేళ వినపడ్డాయి క్లియర్‌గా, మన కన్న పదంలో పడ్డాయి క్లియర్‌గా వేరు వేరుగా తెలుస్తున్నాయి అంటే మాత్రము విశేషంగా, వాటి గురించిన జ్ఞానం మనకు కలుగుతూనే ఉంటుంది. అంతేగాని ఉదాత్తంగానో, అనుదాత్తంగానో పలకడమే శబ్దం కాదక్కడ. ఏవం చ సతి సాలంబన ఉదాత్తాది ప్రత్యయా భవిష్యంతి. కాబట్టి ఒకవేళ నువ్వు ఇట్లా ఒప్పుకున్నావనుకో, ధ్వనులు పెద్దగానో, చిన్నగానో, మంద్ర స్థాయిలోనో, తారా స్థాయిలోనో, ఉదాత్తంగానో, అనుదాత్తంగానో ఉండొచ్చు గానీ, ధ్వనులవన్నీ ఆ రకంగా ఉండొచ్చు. అక్షరాలట్లా ఉండవలసిన పని లేదు. అక్షరాలని మనము వ్యక్తీకరిస్తున్న సమయంలో సౌండ్ చేస్తాం గదా! ధ్వని. అది ఒకవేళ ఎక్కువ తక్కువలతో ఉండొచ్చు గానీ, వర్ణాలు మారవు. వర్ణాలట్లనే ఉంటాయి. అవివే అని తెలుస్తాయి. అయితే వాటిని మనము ఆ సౌండ్ చేస్తున్న సమయంలో సౌండ్ ఎక్కువ తక్కువగా ఉండొచ్చని నువ్వు ఒప్పుకున్నావనుకో, అప్పుడు ఉదాత్తము అట్టా రకరకాలుగా ఉన్నాయి అన్నదానికి ఆలంబన సపోర్ట్ ఉంటుంది. ఇతరథా హి వర్ణానాం ప్రత్యభిజ్ఞాయమానానాం నిర్భేదత్వాత్ సంయోగ విభాగకృతాః ఉదాత్తాది విశేషాః కల్పేరన్. ఇతరథా నువ్వు అట్లా ఒప్పుకోలేదనుకో ప్రత్యభిజ్ఞ వర్ణాలు అవే ఇవి అని మనం గుర్తుపట్టొచ్చు అని నువ్వు ఒప్పుకోలేదనుకో, అప్పుడేమవుద్దంటే వర్ణాలకు ప్రత్యభిజ్ఞ అదే ఇది అని తెలుసుకోవాలి అంటే భేదం ఉండరాదు. ఈ ఉదాత్తం మొదలైన వాటికి ధ్వని అన్నది నువ్వు ఒప్పుకోలేదనుకో, అప్పుడు సంయోగ విభాగకృతాః వాడి నోరెట్లా తిప్పుతున్నాడు, వాడి నాలుకెట్లా కదులుతున్నది, దాన్ని బట్టి, వాడి కంఠాన్ని బట్టి ఏదో సౌండ్ రకరకాలుగా వినిపిస్తూ ఉన్నది అంటే, దానికి ఆలంబనేమి? ఎందుకు అంటే, అక్షరాలేమో ప్రత్యభిజ్ఞతో ఉంటాయి. అవి అట్లానే ఉంటాయి. మారవు మనకు తెలుసు. ఈ సౌండ్‌లేమో మారుతూ ఉంటాయి. పెద్దగా, చిన్నగా మాట్లాడుతూ ఉంటాయి. అప్పుడు పెద్దగా, చిన్నగా మాట్లాడుతూ ఉన్నది సౌండ్‌ని బట్టి ఉంటుంది. అక్షరాలు ఎట్లైనా అవే ఉంటాయి గానీ, సౌండ్ ఎక్కువ తక్కువ ఉండొచ్చని నువ్వు ఒప్పుకోలేదనుకో, ధ్వనిని నువ్వు పట్టించుకోకపోతే, వర్ణాలకి అటువంటి ఎక్కువ తక్కువలు ఉండవు గాబట్టి, ఈ ఉదాత్తం, అనుదాత్తం అన్నవి సపోర్ట్ లేకుండా పోతాయి. సంయోగ విభాగానాం చ అప్రత్యక్షత్వాత్ న తదాశ్రయాః విశేషాః వర్ణేషు అధ్యవసితం శక్యంతే ఇతి అతః నిరాలంబనా ఏవ ఏతే ఉదాత్తాది ప్రత్యయాః స్యుః. ఒకవేళ సంయోగ విభాగానాం పెదవులెట్లా కదులుతాయి, నాలుకెట్లా కదులుతుంది, వాడి గొంతు, కంఠం ఎట్లా ఉంటుంది, వాడు ఊపిరెట్లా పీల్చుకుంటాడు, వాడు ఎంత బలంగా సౌండ్ వదులుతాడు, ఇవన్నీ ప్రత్యక్షంగా తెలిసేవి కాదు. వాటిని ఆశ్రయించి ఒకవేళ విశేషంగా వర్ణాలు ఈ విధంగా ఎక్కువ తక్కువలుగా ఉండొచ్చని నువ్వనుకుంటే, అది కుదరదు గాబట్టి, ఈ ఉదాత్తం మొదలైన వాటికి ఆలంబన లేకుండా పోతుంది. అపిచ ఇంకా చెప్తాను విను. నయేవ ఏతత్ అభినివేష్టవ్యం ఉదాత్తాది భేదేన వర్ణానాం ప్రత్యభిజ్ఞాయమానానాం భేదః భవేతీతి.
ఉదాత్తము, అనుదాత్తము మొదలైన వర్ణాలన్నీ గూడా వర్ణాలం పైనే ఆధారపడి. వర్ణాలకేమో ప్రత్యభిజ్ఞ ఉండి తీరాలి. లేకపోతే వాటిని మనం గుర్తుపట్టలేం. గుర్తుపట్టాలి అంటే వర్ణాలకు భేదం ఉండడానికి వీల్లేదు. అయితే మార్పు లేకుండా ఎప్పుడు అట్లానే తెలుస్తూ ఉన్న వర్ణాలకు ఎక్కువ తక్కువలన్నీ ఉన్నాయి అని నువ్వు గట్టిగా పట్టుకుని కూర్చోవడం కుదరదు. చెయ్యకట్లా. అంతటి అభినివేశం, అంత మొండి పట్టుదల పెట్టుకోకు. నహి అన్యస్య భేదేన అన్యస్య అభిద్యమానస్య భేదః భవితుమర్హతి. భేదాలతో ఉన్నదేదున్నదో ఎక్కువ తక్కువగా ఉండొచ్చు. తారాస్థాయిలోనో, మంత్రస్థాయిలోనో, ఉదాత్తంగానో, అనుదాత్తంగానో, స్వరితంగానో ఏదో రకంగా గొంతులు రకరకాలుగా ఉంటాయి. అవి మారిపోవచ్చు. గొంతులు మారిపోవచ్చు. కానీ వర్ణాలు మారవు. ఇదేమో భేదం లేనిది. భేదం లేని వర్ణాలకు ఎక్కువ తక్కువలు అన్న భేదాలతో కూడి ఉన్న ధ్వనులను నువ్వు కలుపుదామంటే, ఈ భేదం లేని వర్ణాలకు భేదం కలగడం అన్నది నా భవితుమర్హతి కుదరదు. నహి వ్యక్తి భేదైన జాతిం భిన్నామన్యంతే. వ్యక్తులు వేర్వేరుగా ఉన్నంత మాత్రాన జాతులే మారిపోయాయని చెప్పలేం గదా! వర్ణేభ్యః చ అర్థప్రతీతేః సంభవాత్ స్ఫోట కల్పన అనర్ధిక. అసలు యాక్చువల్‌గా నేనేం చెప్తున్నానంటే, వర్ణాలకే భేదాలు లేవు. దానికి ప్రత్యభిజ్ఞ మాత్రమే ఉంటుంది. వర్ణాలంటే శబ్దాలు నశించిపోతాయంటే ఒప్పుకునేది లేదు. శబ్దము అంటే ఏదైతే అర్థం మనకు తెలియవరుస్తూ ఉంటుందో అని. వర్ణం ఒక అక్షరం వినగానే, ఒక వర్ణం వినగానే మనకి దాని గురించిన ప్రత్యభిజ్ఞ కలుగుతూ ఉంటుంది. దాని పేరు శబ్దం. సరే దాన్ని పక్కన పెడదాం. వర్ణాలంటేనే మనకు అర్థం తెలుస్తూ ఉంటుంది. ఒక అక్షరం వినగానే, ఒక పదం వినగానే మనకు దాని గురించిన అర్థం స్ఫురిస్తూ ఉంటుంది అనగానే, ఆ! స్ఫురించింది అంటావు గాబట్టి దాని పేరు స్ఫోటం అని మళ్ళీ వీళ్ళు లేస్తారు. ఎందుకు అంటే, ఎందుకు అంటే అన్నాననుకోండి. ఎందుకు అంటే అనగానే మనసులో ఒక బల్బ్ వెలగాలి. లేదా ఏదో ఒక బర్స్ట్ లాగా నిప్పు కణాలన్నీ బర్స్ట్ అయినట్టు, కట్టెలు కాలుతున్న కట్టెలో నుంచి నిప్పు కణికలన్నీ బర్స్ట్ అయినట్టు, మన బుద్ధిలో ఏదో ఫైర్ వర్క్స్ బర్స్ట్ అయినట్టు స్ఫోటం ఒకటి కలిగితే ఒక ఐడియా ఫ్లాష్ అవ్వాలి. ఒక ఐడియా ఫ్లాష్ అయితే అప్పుడు అది ఏమి అని తెలుస్తుంది. దాని జ్ఞానం కలుగుతుంది అని చెప్తారు గానీ, అదంతా గూడా ఆ రకంగా సంభవించడము వర్ణాలకు అర్థము తెలియాలి అంటే స్ఫోటము సంభవించాలి అనడము, ఆ కల్పన మొత్తం అనర్థం, వ్యర్థం అని జెప్పారాయన. ఉన్నట్టుండి ఇంక ఈ వర్ణవాదులను పక్కన బెట్టి, స్ఫోటవాదులను గూడా పట్టుకొని, ఆ స్ఫోటం గూడా లేదన్నాడాయన. స్ఫోటం గూడా అనర్థంగా కల్పించబడ్డ విషయం అది వ్యర్థం అన్నాడు. లేనే లేదన్నాడు. ఇంక దాంతో వాళ్ళు లేచారు. వీళ్ళు వర్ణవాదులు కూర్చొని స్ఫోటవాదులు లేచారు. నేనేమి అట్లా కల్పించలేదండి. స్ఫోట కల్పన అంత అనర్థం అంటున్నావు నువ్వు. నేనేమి స్ఫోటమని కల్పించలేదు. తెలుస్తూనే ఉంటుంది ప్రతి వాళ్ళకి. ఐడియా తళుక్కున మెరిసింది. నా బుద్ధిలో ఒక బల్బ్ వెలిగింది. నాకిట్లా సడెన్‌గా ఒక ఆలోచన బుద్ధిలో మెరిసింది అని చెప్తారు గదండీ! ఏమి రహస్యమా? నేను పుట్టించానంటావు? కల్పయామి అహం స్ఫోటాం. స్ఫోటాన్ని నేనేమి కల్పించలేదక్కడ కొత్తగా. ప్రత్యక్షం ఏవ తు ఏనం అవగచ్చామి. ప్రత్యక్షంగానే నేను తెలుసుకునే చెప్పాను. ప్లస్ ఎవ్రి బాడీ హాస్ దట్ ఎక్స్‌పీరియన్స్. ప్రతి వాళ్ళకి దాని గురించిన ఏదో ఒక అనుభూతి ఉంటుంది. అందరూ దాన్ని అనుభవించిన వాళ్ళే. ఏకైక వర్ణ గ్రహణాహిత సంస్కారాయ బుద్ధౌ ఝటితి ప్రత్యవభాసనాతిథి చేత్. ఒక్కొక్క అక్షరము వీళ్ళున్నారు గదా! మన వాళ్ళు వర్ణవాదులు. వాళ్ళేం చెప్పారు అన్నది ఒకటున్నదనుకోండి. వాళ్ళు ఏమి చెప్పారు అని ఒక్కొక్క అక్షరము గ్రహిస్తూ వెళ్ళగానే అవన్నీ సంస్కారాలుగా ఉండి బుద్ధిలో ఫైనల్‌గా చెప్పారులో రు అనగానే ఝటితి ఇంక చటుక్కున దాని అర్థము ప్రత్యవభాసం అర్థం స్ఫురిస్తుంది గదా! అది నేను జెప్పింది అని వాళ్ళంటే, బాగానే జెప్పావు గాని కూర్చో. కాదు.
అని మన సిద్ధాంతి ఏమంటున్నారంటే, తస్యాహ అపి బుద్ధేః వర్ణ విషయత్వాత్. అది ఆ స్ఫోటం అనేది అంటున్నావు గదా! అది గూడా బుద్ధి విషయమా వర్ణం కూడా యాక్చువల్‌గా. స్ఫోటం అన్నది లేనే లేదు. అది నీ సొంత కల్పన. బుద్ధిలో మెరుస్తుంది అంటున్నావు గదా! ఆ మెరిసేది గూడా వర్ణమే. వర్ణమే మెరుస్తుంది. ఎందుకు అంటే, ఎందుకు అంటే అన్నప్పుడు ఎందుకు అంటే అన్నదే మెరిసింది గానీ, ఇంకేదైనా వేరేది మెరిసిందా అక్కడ? పోనీ లైట్ వెలిగింది, ఆలోచన మెరిసింది, తళుక్కున ఒక ఆలోచన కదిలింది అని నువ్వు ఎన్ని చెప్పినా సరే, కదిలేవన్నీ ఆ వర్ణమే గదా కదిలేది. అదే మెరిసేది, అదే అన్ని రకాలుగా అయ్యేది. స్ఫోటనం జరిగేది అదే. అదే అన్నప్పుడు అదే తెలుస్తుంటుంది. అదే అన్నప్పుడు అదే అన్నదే తెలుస్తుంది. అంటే అవే వర్ణాలు తెలుస్తున్నాయి. మళ్ళీ మధ్యలో స్ఫోటనం ఎందుకు ఇంకోటి మళ్ళీ యాడ్ చేస్తావు. మళ్ళీ చుట్టూ తిరిగి రావాలి. ఆల్రెడీ వాళ్ళు చుట్టూ చుట్టూ తిరుగుతున్నారు. ఆల్రెడీ వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు. బీటింగ్ అరౌండ్ ద బుష్. ఉన్నదాన్ని డైరెక్ట్‌గా అర్థం చేసుకోకుండా. మళ్ళీ నువ్వు ఇంకోటి స్ఫోటం అని మధ్యలో ఒకటి ఇంటర్మీడియేట్ స్టెప్ ఒకటి ఎందుకు పెట్టడము? ఎందుకు పెట్టడము అనగానే, ఎందుకు పెట్టడము అని తెలుస్తూనే ఉంది గదా! సేమ్ టు సేమ్ వర్ణాలు. అక్కడ తెలుస్తూనే ఉన్నాయి. మధ్యలో ఈ వర్ణాలు అన్నీ కలిపి సంస్కారంగా, స్ఫోటనంగా మారి, స్ఫోటనం అర్థంగా మారుతుంది అని మధ్యలో ఇంకో ఎక్స్‌ట్రా స్టెప్ ఎందుకు? ఏకైక వర్ణగ్రహణ ఉత్తరకాలాః ఇయమేకాः బుద్ధిః గౌః ఇతి సమస్త వర్ణ విషయాः నా అర్థాంతర విషయా. గౌః అనాలనుకో. గౌః అనాలి అంటే సంస్కృతంలో గౌః అంటాము. తెలుగులో గోవు అంటాము. సంస్కృతంలో గౌః అనగానే ఏమవుతుంది? గ్ గ్ ప్లస్ ఔ ప్లస్ విసర్గం. గ్, ఔ విసర్గ కలిపి గౌ అవుతుంది. లేకపోతే మనకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్ ఆ, ఉ, మ కలిస్తే ఓం అవుతుంది. అయితే ఆ, ఉ, మ కలవగానే ఓం అవుతుంది అని అవే అక్షరాలు తెలుస్తున్నాయా? ఇంకేదో తెలుస్తుందా? అదే గదా డైరెక్ట్‌గా తెలుస్తుంది. తెలుగులో గూడా అనుకుందాం అనుకున్నాం గదా! సంస్కృతంలో గౌ అనాలంటే గ, ఔ విసర్గం అనాలనుకోండి. అది సమస్త వర్ణము. సమస్త వర్ణం అన్నారు గాబట్టి, పైగా గౌః ఇతి సమస్త వర్ణం అన్నారు గాబట్టి, గౌః అనంటే గ, ఔ విసర్గం అనుకోవాలి. తెలుగులో అనాలంటే గోవు అంటాము. గా, ఓ, వు అనాలి కదా! గ, గ ప్లస్ దానికి ఓ గుణింతము ప్లస్ వు. మళ్ళా వ, వ, వ్వకు ఊ గుణింతము కదా! కక్క, కిక్కి, కుక్కు, కేకేకై ఆ రకంగా గుణింతాలను పెట్టుకొని ఇక్కడ ముందు గోవుకి గ గుణింతంలో గో పెట్టుకొని, తర్వాత వా గుణింతంలో ఊ పెట్టుకొని, కానీ ఇంతకి ఫైనల్లీ ఆ సమస్త వర్ణాన్ని దానికి మళ్ళీ ఇంకేంటో స్ఫురించాల్సిన అవసరం లేదు. అదే బుద్ధిలో స్ఫురిస్తుంటుంది. అర్ధాంతర విషయం ఏమీ లేదు. వేరే ఇంక విషయం గోవు అంటే గోవు అని స్ఫురిస్తుంది. ఇంకా వేరేదేంటో స్ఫోటం కలిగి మళ్ళీ అక్కడి నుంచి అర్థం వస్తుందని ఎందుకు మళ్ళా అడిషనల్ స్టెప్ వేస్ట్‌గా వ్యర్థం అని అందుకే జెప్పింది. కథమేతద్ అవగమ్యతే అదెట్లా తెలుస్తుందండి? అదెట్లా తెలుస్తుంది? మధ్యలో ఇంటర్మీడియేట్ స్టెప్ లేకుండా అంటే చెప్తాను విను. యతః అస్యామపి బుద్ధౌ గకారాదయః వర్ణాః అనువర్తంతే న తు డకారాదయః. నేను గౌ అంటే నీకు దౌ, చౌ, పౌ అని వినిపిస్తుందా? లేదు గదా! నేను గౌ అన్నాననుకో, నేను గోవు అన్నాననుకో, నీకు రైలు అని ఏమైనా స్ఫురిస్తుందా? లేదు గదా! నేను రైలు అంటే నీకు రైలు స్ఫురిస్తుంది. నేను గోడ అంటే నీకు గోడ స్ఫురిస్తుంది. నేను ఏదంటే నీకు అది స్ఫురిస్తుందా? నేను ఒకటంటే నీకోటి స్ఫురిస్తుందా? నేను గోడ అంటే నీకు రైలు గుర్తొచ్చిందా? నేను రైలు అంటే నీకు అన్నం గుర్తొచ్చిందా? నేను గకారం చెప్తే నీకు దకారం గుర్తుకొచ్చిందా? నీ బుద్ధిలో ఏదిరా స్ఫురించింది? నేను గకారం అంటే నీకు గకారం స్ఫురిస్తుంది. అంటే ఏమి? ఆ వర్ణం యాజ్ ఇట్ ఈస్ నాకు నీకు తెలుస్తూనే ఉంటే ప్రత్యభిజ్ఞతో, మధ్యలో ఇంకేంటో స్ఫోటనం ఎందుకు? యది హి అస్యాః బుద్ధేః గకారాదిభ్యः అర్థాంతరం స్ఫోటः విషయः స్యాత్ తతः దకారాదయః వ గకారాదయः అపి అస్యాః బుద్ధేః వ్యావర్తేరన్. నువ్వు చెప్పినట్టు వేరే ఇంకేదో స్ఫురిస్తుందండి స్ఫోటంలాగా అన్నావనుకో, మంచిది. అప్పుడు అందులో ఉన్న ప్రాబ్లమ్ చూద్దాం. ఒకవేళ బుద్ధిలో గకారం అనగానే
వేరే అర్థం ఒకటి స్ఫురించాలి. స్ఫోటం ముందు ఒక స్ఫోట విషయం కలిగి ఏంటో జరగాలి అంటే, అప్పుడు గకారం అన్నప్పుడు డకారం స్ఫురించదు గదా! గా అన్నప్పుడు గా, డా గాదు గదా! ఇప్పుడు గా అన్నప్పుడు డా గాకుండా పోయినట్టే, గా అంటే గా గూడా గాకుండా బోతుంది. ఎందుకంటే వేరేదేదో అవ్వాలంటున్నావు నువ్వు. స్ఫోటంలో ఇంకేంటో జరుగుతుందంటున్నావు. అప్పుడు బుద్ధిలో గా ఉండదు, డా ఉండదు. ఏది లేకుండా బోతుంది. స్ఫోటం జరగాలి నేను మధ్యలో ఒకటి పెడితే, ఏదో ఒక వర్ణాలు లేతే సమస్త వర్ణం ఒకటంటే, ఆ సమస్త వర్ణము ఏదో సమస్త పదంలాగా. అది అనగానే స్ఫోటం ఇంకేంటో జరిగి అక్కడి నుంచి అర్థం వచ్చేలోగా స్ఫోటంలోనే ఈ వర్ణం నశించిపోయింది గదా! అర్థం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? నతు తదా అస్తి అట్లా జరగదు. తస్మాత్ ఇయమేక బుద్ధిః వర్ణ విషయా ఏవ స్మృతిః కాబట్టి మన బుద్ధికి ఏ వర్ణం శబ్దం వింటుందో అదే వర్ణం అర్థంగా స్ఫురిస్తుంటుంది అని చెప్తే మన పూర్వపక్షి మళ్ళీ ఏమంటున్నారంటే, నన్ను అనేకత్వాత్ వర్ణానాం న ఏక బుద్ధి విషయతః ఉపపద్యతే ఇది ఉక్తం. ఇంతకు ముందు అనుకున్నాం గదండీ సిద్ధాంతి. వర్ణాలు అనేకంగా ఉంటాయి గాబట్టి ఏకబుద్ధి ఉండడం కుదరదు. బుద్ధికి ఒక్కటెట్లా తగులుతుందండి? వర్ణాలు అనేకంగా ఉంటే, ఒక్కటి ఎట్లా తగులుతుంది బుద్ధికి? ఇంతకు ముందు చెప్పుకున్నాం గదా మనము అని మన పూర్వపక్షి అడిగారు. అప్పుడు దానికి మన సిద్ధాంతి ఏమంటున్నారంటే, తత్ప్రతి బ్రూమా చెప్తావాడు. సంభవతి అనేకస్యాపి ఏక బుద్ధి విషయత్వం. అనేకమైన వర్ణాలు కలిసి బుద్ధికి ఒక్క విషయము అర్థమవుతుంది. అది సంభవమే, కుదురుతుంది. ఎగ్జాంపుల్ చూడు. పంక్తిః వనం, సేన, దశ, శతం, సహస్రం ఇత్యాది దర్శనాత్. నేను పంక్తి వరస అంటాను. వరస అంటే చాలా ఉండొచ్చు. కానీ ఒక్కటి అని తెలుస్తుందా? వనం అడవి అంటాను. అడవి అంటే ఎన్నో చెట్లుంటాయి. కానీ అడవి అంటే ఒకటి అని తెలుస్తుందా? ఏకబుద్ధి కలిగిందా? అనేకమున్నా గూడా ఏకబుద్ధి కలిగిందా? సేన అంటాను. సైన్యం అంటాను. సైన్యం అంటే గూడా సైన్యంలో ఎంతమంది సైనికులుండొచ్చు. అనేక మంది సైనికులున్నా గూడా సైన్యం అనగానే అనేక మంది సైనికులతో కూడి ఉన్న ఒక్కటి అని ఏకబుద్ధి కలిగిందా? దశ అంటాను. 10 దశ అంటే 10, శతం అంటే 100, సహస్రం అంటే 1000 అన్నా గూడా ఒక్కటి. అన్నీ కలిపి ఒక్కటి అని ఒక బాడీగా నీకు తెలుస్తున్నది గదా! మళ్ళీ ఇంకేంటి ప్రశ్న వేస్తావు? కాబట్టి అక్షరాలన్నీ కలిసి ఒక్క పదం అని అది చెప్పే విషయం ఒక్కటి అర్థము స్ఫురిస్తుంది. దానికి ఇప్పుడేమొచ్చింది నష్టము? యాత్ గౌః ఇతి ఏకః అయం శబ్దః ఇతి బుద్ధిః సా బహుషు ఏవ వర్ణేషు ఏకార్థ అవచ్ఛేద నిబంధనౌ ఔపచారికీ వన, సేన ఆది బుద్ధివత్ ఏవ. ఏదైతే గోవు అనగానే, ఆ శబ్దం వినగానే బుద్ధికి ఏ అర్థం స్ఫురించిందో, గోవులో 2 వర్ణాలుండొచ్చు. అయినా కూడా ఏకార్థమే దానికి బుద్ధికి నిబద్ధంగా తెలుస్తుంది ఔపచారికంగా. దాన్ని బట్టి ఇది వనము, సేన అనగానే ఎట్లా బుద్ధి చాలా ఉన్నా గూడా ఒక్కటని ఎట్లా కనిపెడుతుందో, అట్లానే అక్షరాలు చాలా ఉన్నా గూడా, ఈ అక్షరాల సమూహం వల్ల ఇది అర్థము అని అది స్ఫురించుకుంటుంది. దానికి తెలుస్తుంటుంది బుద్ధికి. ఏకబుద్ధి కలుగుతుంటుంది. సరే నేను ఇంకొక రకంగా అడుగుతాను సిద్ధాంతి. అత్ర ఆహ యది వర్ణాః ఏవ సామశ్చేన ఏకబుద్ధి విషయతాం ఆపద్యమానాః పదం స్యుః తతః జారా రాజా కపిః పికః ఇత్యాదిషు పద విశేష ప్రతిపత్తిః న స్యాత్. ఇంక మన వాళ్ళు స్ఫోటులు మరి దాని గురించి ఎట్లోకట్లా వాళ్ళ వాదనని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళేమంటున్నారంటే సరే ఒక మాట చెప్తాను విను. వర్ణాలు సమస్తంగా, సమస్త వర్ణాలంటే గోవు అన్నవి 2 అక్షరాలు కలిసి ఒక పదంగా మారితే గూడా, ఏకబుద్ధి విషయంగా ఉండడము అన్నది కుదరదు. ఎందుకు అంటే, వర్ణాలు సమస్తంగా కలిసి ఒక్క పదంగా అయ్యి, దానర్థం తెలుస్తుంది. ఆటోమేటిక్‌గా ఆ అక్షరాల్లో నుంచే డైరెక్ట్‌గా అర్థం తెలుస్తుంది అంటే, వర్ణాల సమూహం చూద్దాం పట్టు. జారా అన్నాననుకో, నీకు రాజా అని తెలుస్తుందా? కప్పి అన్నాననుకో, నీకు పికము అని తెలుస్తుందా? లేదు గదా! ఈ రకంగా విశేష పదాలు
అర్థం కాకుండా పోతాయి. అటు ఇటు అయిపోతాయి. వర్ణాలు గ్రూప్ ఆఫ్ లెటర్స్, క్యారెక్టర్స్ కలిసి ఒక అర్థాన్ని వాటి పాటికి అవి ఇచ్చేస్తాయి. స్ఫోటం అవసరం లేదు అంటే, అప్పుడు అక్షరాలు అటు ఇటు అయినా కూడా గ్రూప్ ఆఫ్ లెటర్సే కదా! క్యారెక్టర్సే గదా! సమస్త వర్ణాలే గదా! రాజా అన్నా, జారా అన్నా అవే అక్షరాలు. అటు ఇటు మారితే మాత్రం ఏమైంది? అవే అక్షరాలు. పిక అన్నా, కపి అన్నా అదే. అప్పుడేమవుతుంది? అర్థం సరిగ్గా తెలీదు నా స్ఫోటం లేకపోతే. ते एव हि वर्णाः ఇతరత్ర ఇతరత్ర చ ప్రత్యవభాసంతే ఇతి. అవే వర్ణాలు ఇటు అటు, అటు ఇటు అయితే మాత్రం ఏమైందిలే అనుకుంటే అర్థం తెలుస్తుందా? కుదరదు గదా! అంటే అప్పుడు మన సిద్ధాంతం ఏం చెప్తున్నారు? అత్ర వదామ చెప్తపడు. సతి అపి సమస్తవర్ణ ప్రత్యవమర్శే యథా క్రమానురోధిన్యః ఏవ పిపీలికాః పంక్తిబుద్ధిమారోహంతి ఏవం క్రమానురోధినః ఏవ వర్ణాః పదబుద్ధిమారోక్ష్యంతి. ఒకవేళ ఉన్నాయే అనుకో, సమస్త వర్ణము. గోవు అంటే 2 అక్షరాలు కలిపి ఒక సమస్త వర్ణం. ఒక పదం అనుకో. వాటిని పట్టుకొని విచారిస్తే, వీళ్ళు చెప్పారు గదా! పాపం మన వర్ణవాదులేం చెప్పారు? ముందు జాకి అర్థమొస్తుంది. తర్వాత రాకి అర్థమొస్తుంది. కాబట్టి జారా అని తెలుస్తుందని జెప్పారు వాళ్ళు. లేదా రాకి అర్థం తెలుస్తుంది. తర్వాత జాకి అర్థం తెలుస్తుంది. రాజా అప్పుడు వాడు పట్టుకుంటాడు అని పాపం వాళ్ళు జెప్పారు గదా! అట్లా ఒకవేళ సమస్త వర్ణాలుంటే గూడా క్రమంగా ఏదో ఒక పిపీలిక వెళ్తూ ఉన్నది అనుకో. పిపీలికల పంక్తి, చీమల వరుస ఒకటి క్రమంగా వెళ్తున్నది అన్నాననుకోండి. మీ మనసులో చీమల వరసే బుద్ధికి ఎక్కుతుంది. అంతేగాని అటు ఇటు వెళ్తున్న చీమలేం రావు. అట్లానే నేను రాజా అంటే రాజానే అర్థమవుతుంది. జారా అంటే జారానే అర్థమవుతుంది. కప్పి అంటే కప్పి అర్థమైతుంది. పిక అంటే పిక అర్థమైతుంది. ఎందుకు? ఆ క్రమంలోనే బుద్ధి పట్టుకుంటుంది. తత్ర వర్ణానాం అవిశేషేపి క్రమ విశేషకృతాః పద విశేష ప్రతిపత్తిః న విరుధ్యతే. వర్ణాలు ఏ క్రమంలో చెప్తూ వెళ్ళామో అదే క్రమంలో బుద్ధి పట్టుకుంటుంది గాబట్టి, పదాలు అటు ఇటు మారితే అర్థాలు ఎట్లా తెలుసుకుంటుందండి? స్ఫోటం లేకపోతే ఎట్లా? ఒకవేళ నువ్వు జెప్పినట్టు డైరెక్ట్‌గా పట్టుకోవాలి అంటే ఒక ఉప్పు పోస్తే అర్థం చేసేసుకోవచ్చు కదా! అంటే అట్లా కుదరదు. క్రమం ఒకటుంటుంది వాటికి అని చెప్పారు కాక, యుద్ధ వ్యవహారే చ ఇమే వర్ణాః క్రమాది అనుగృహీతాః గృహీతార్థ విశేష సంబంధాః సంతః స్వవ్యవహారः अपि ఏకైక వర్ణ గ్రహణానంతరం సమస్త ప్రత్యవర్సిన్యాం బుద్ధౌ తాదృశాः एव ప్రత్యవభాసమానాః తం తం అర్థం అవ్యభిచారేణ ప్రత్యయయిష్యంతి ఇతి వర్ణవాదినః లఘీయసి కల్పన. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను పటు. మీరిద్దరు చెప్పింది తప్పు. మీరిద్దరూ ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చినవి వర్ణవాదులు, స్ఫోటవాదులు ఇద్దరివి పని చెయ్యవు. అసలు ప్రత్యభిజ్ఞతోటి దీనికి సంబంధం గూడా లేదు. నేను చూపిస్తాను పటు. ఏదో వర్ణాలున్నాయనుకో, పెద్దలున్నారనుకో. పెద్దవాళ్ళు రాజా అంటే ఇది అర్థము. కప్పి అంటే ఇది అర్థము. జారా అంటే ఇది అర్థము. పిక్క అంటే ఇది అర్థం అని చెప్పారనుకో. ఆ వర్ణాలను అదే క్రమంలో గ్రహించి, తర్వాత మళ్ళీ వాళ్ళ వ్యవహారానికి వాళ్ళ పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళు అదే అర్థంతో దాన్నట్లానే వాడుకుంటూ పోతారు. ఆ సమస్త వర్ణాలను అదే అర్థాలతో బుద్ధిలో పెట్టుకుంటారు. అదే విధంగా వాళ్ళ బుద్ధిలో అవి ప్రతిభాసిస్తూ ఉంటాయి. తమ్ అర్థము. అవ్యభిచారంగా అర్థాలు మారిపోకుండా వాళ్లకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి వర్ణవాదులు దాన్ని ఇంత దూరం చెప్పవలసిన అవసరం లేదు. వర్ణవాదులేం చెప్పారు? వర్ణవాదినః అని ఒక పదం ఉన్నది అంటే ముందు వ అన్న అక్షరానికి అర్థం తెలుస్తుంది. అది సంస్కారంగా నిలబడుతుంది. తర్వాత ర్ణ అన్న దానికి అర్థం సంస్కారం అవుతుంది. తర్వాత వా అన్న శబ్దము అనగానే ఆ వా పోతుంది గానీ దాని సంస్కారం ఉంటుంది. తర్వాత డి అన్న శబ్దం ఉంటుంది. అది నశిస్తుంది. కానీ దాని సంస్కారం ఉంటుంది. చివరికి నహ అనగానే దాంతోటేమవుతుందంటే ఈ ముందున్న వాటన్నిటిని కలుపుకొని ఫైనల్‌గా అర్థం స్ఫురిస్తుంది అని వాళ్ళు చెప్పింది అల్పంగా ఉన్నది ఈ మొత్తం కల్పన. వర్ణవాదినః అనగానే ఇంతకు ముందు నుంచి అసల కంప్లీట్‌గా సౌండ్ వర్ణవాదినః అనగానే వాకి సెపరేట్‌గా
డీకి సెపరేట్‌గా, నాకి సెపరేట్‌గా తెలియవలసిన అవసరం లేదు. వాదినః అనగానే దాని అర్థం ఇది అని తెలుస్తూనే ఉంటుంది. పెద్దల దగ్గర నేర్చుకుంటారు వాళ్ళు. మనసులో బుద్ధిలో పెట్టుకుంటారు. తర్వాత ఆ శబ్దం వినగానే వాళ్ళకి ఆ అర్థం స్ఫురిస్తూనే ఉంటుంది. అల్పమైన ఎక్స్‌ప్లనేషన్ అది. అక్షరం, అక్షరం వేరు వేరుగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అక్షరాల వర్ణాల సమూహము సమస్త వర్ణం చూడగానే పదం చూడగానే అర్థం తెలుస్తూనే ఉంటుంది బుద్ధికి. ఇంకా స్ఫోటవాదులున్నారు. స్ఫోటవాదినః తు దృష్టహానిః అదృష్టకల్పన చ. స్ఫోటవాదులు చెప్పిందేదున్నదో, మనము వర్ణాలు వినగానే, ఆ సౌండ్స్, ఆ శబ్దాలు, అక్షరాలు వినగానే బుద్ధిలో మనకిట్లా ఒక స్ఫోటం కలుగుతుంది. దాంతో ఫ్లాష్‌లాగా వెలగ్గానే దానర్థం స్ఫురిస్తుందని ఏది జెప్పారో, అది ఉన్నదాన్ని హాని చేసుకొని వదిలిపెట్టుకుని ఆ అక్షరాలే వర్ణాలే అర్థంగా స్ఫురిస్తాయన్న విషయాన్ని ఉన్నదాన్ని వదిలిపెట్టుకుని, అదృష్ట కల్పన లేని దాన్నేదో స్ఫోటంగా ఉంటుంది అని కల్పించుకున్నారు. అది ఇంకా మరీ పేలవంగా ఉంది. వర్ణాః చ ఇమే క్రమేణ గృహ్యమాణాః స్ఫోటం వ్యంజయంతి. సహ స్ఫోటః అర్థం వ్యనక్తీతి గరీయసి కల్పన స్యాత్. ఈ వర్ణాలన్నీ క్రమంగా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి పట్టుకుంటే, అందులో నుంచి ఒక స్ఫోటం గలిగి, అది వ్యక్తమై, ఆ స్ఫోటంలో నుంచి అర్థం ఒకటి వ్యనక్తము తయారవుతుంది అని చెప్పిందేదున్నదో ఈ కల్పన మొత్తం గరీయసి మహా బరువు, భారం ఇదంతా భారం. లేనిపోని భారం ఇదంతా. ఇదేమో అల్పము, ఇదేమో బరువు. అట్లా ఉంది పరిస్థితి. అథాపి నామ ప్రత్యుచ్చారణం అన్యే అన్యే వర్ణాః స్యుః తథాపి ప్రత్యభిజ్ఞా ఆలంబన భావేన వర్ణ సామాన్యానాం అవస్య అభ్యుపగంతవ్యత్వాత్ యా వర్ణేషు అర్థ ప్రతిపాదన ప్రక్రియ రచిత సా సామాన్యేషు సంచరయితవ్యా. అథాపి అయినా గూడా ప్రతి ఉచ్చారణలో వేరు వేరుగా వర్ణాలు వినిపిస్తాయి కదండీ మరి అంటే వినిపించొచ్చు. తథాపి ప్రత్యభిజ్ఞ అన్న బలమున్నది గదా! అక్షరాలు మనకు రకరకాలుగా వినిపించినా గూడా మనిషి వాటిని ఒక్కొక్క రాగా పలికినా సరే, అది ఇదే అన్న ప్రత్యభిజ్ఞ కలుగుతున్నంత వరకు మనకు నష్టమేమున్నది? వర్ణ సామాన్యము. వర్ణము విశేషంగా వేరు వేరుగా నేనిప్పుడు ఇక్కడ వా అంటాను. ఇక్కడ వర్ణంలో వా అంటాను. లేదా ప్రభవాలో వా అంటాను. ఇక్కడ అన్న వా వేరు. ఇక్కడ అన్న వా వేరు. ఇక్కడ వర్ణంలో వా అన్నప్పుడు ఇది వా అన్నది ఇక్కడ వేరే సెపరేట్ వ్యక్తి. ఇక్కడ వేరే వ్యక్తమైంది. ఇక్కడ ప్రభవంలో వా అన్నప్పుడు ఇక్కడ సెపరేట్‌గా వేరే వ్యక్తమైంది. అట్లా వేరే వేరేగా వ్యక్తమైనా సరే అదే ఇది సేమ్ వకారమే అని మనకు తెలుస్తూనే ఉంటుంది. ఆ వకారం ఏ గ్రూప్‌లో ఉన్నదో దాన్ని బట్టి మనం అర్థం ఎట్లైనా తెలుసుకుంటాం. కాక వర్ణ సామాన్యమే ఉన్నది అనుకో వకారం. ఇక్కడ ఉన్న సెపరేట్ వా, ఇక్కడ ఉన్న సెపరేట్ వా గాదు. వకారం అని ఉన్నదనుకోండి. ఆ సామాన్యం ఆ మొత్తం గ్రూప్ మొత్తం ఆ జాతి ఉన్నదనుకోండి. అన్నది ఒక జాతి. అట్లా ఉంటే గూడా ఏమయ్యింది? అట్లా ఉన్నా గూడా మనకు దాని అర్థము ప్రత్యభిజ్ఞ వల్ల తెలుస్తూనే ఉన్నది. వర్ణాలు సెపరేట్‌గా వ్యక్తంగా ఉన్నా పర్వాలేదు. సామాన్యంగా ఒక గ్రూప్‌గా, ఒక జాతిగా ఉన్నా పర్వాలేదు. దాని అర్థం మనకు తెలుస్తూనే ఉన్నది. వర్ణాల్లో అర్థం ప్రతిపాదన జరిగిపోతూనే ఉంటే, ఏదైతే సామాన్యంగా మనకు అర్థం తెలుస్తూ ఉంటుందో, అది వర్ణ సామాన్యంలో తెలవచ్చు, వర్ణ విశేషంలో తెలవచ్చు. వర్ణ వ్యక్తుల్లో తెలవచ్చు, వర్ణ సామాన్యంలో సమస్త వర్ణంలో గూడా తెలవచ్చు. మనకు అర్థం తెలుస్తున్నంత వరకు, ఏ అర్థమైతే మనకు ఆ బుద్ధి ప్రతిపాదిస్తున్నదో, అది ప్రత్యభిజ్ఞతో పని చేస్తూనే ఉన్నది. నష్టమేమున్నది? ఇంత సింపుల్‌గా అక్షరాలున్నాయి. ఒక గ్రూప్ ఆఫ్ అక్షరాలు ఈ అర్థాన్ని ప్రతిపాదిస్తున్నాయి అన్నదాన్ని ప్రత్యభిజ్ఞతోటి అది ఇదే అని తెలుసుకుంటూనే ఉన్నాము. దానివల్ల నష్టమేమున్నది? ఎక్కడ ఉన్నది నాశము? శబ్దాలుంటాయి, పోతాయి. అవి ప్రధ్వంసం అవుతాయి. ఎక్కడయ్యాయి? దాని అర్థం అట్లానే ఉన్నది గదా! ఆ శబ్దం వినగానే దాని అర్థం ఇదని స్ఫురిస్తూనే ఉన్నది గదా! మళ్ళీ దానికి తిరిగేసి, మరలేసి, దాని చుట్టూ తిరిగి, దానికి పైనుంచెళ్ళి, కింది నుంచెళ్ళి, పక్క నుంచెళ్ళి, వరుసగా వెళ్ళి, అటు ఇటు తారుమారుగా వెళ్ళి, ఇన్ని రకాలుగా చేయవలసిన అవసరమేముంది? తతః చ నిత్యేభ్యః శబ్దేభ్యః దేవాదివ్యక్తీనాం ప్రభవః ఇతి అవిరుద్ధం. కాబట్టి శబ్దాలు నిత్యం అని తెలిసింది గదా మనకు. శబ్దం అంటే ధ్వని గాదు. శబ్దం అంటే పలుకుతూ
ఆపగానే నశించిపోయే ఓన్లీ సౌండ్ సిస్టమ్ గాదు. ఓన్లీ వర్ణాలు గాదు. శబ్దం అంటే ఆ వర్ణాల సమూహం వినగానే ఏ అర్థం స్ఫురిస్తుందో అది. ఆ శబ్దం నిత్యము ప్రత్యభిజ్ఞ వల్ల అదెప్పుడూ ఉంటుంది. ఆ నిత్యమైన శబ్దం వల్ల దేవాదులు అన్న వ్యక్తులు ప్రభవించడం అన్నది తప్పు లేదు. దానికి విరుద్ధమేమీ లేదు అని ముగించారు మన సిద్ధాంతి. దాంతో ఈ సూత్రము, దాని భాష్యం కూడా పూర్తయ్యాయి. అయితే ఆ వాదన ఇంకా పూర్తవ్వలేదు. ఇంకా కొన్ని సూత్రాలున్నాయి. మనం నెమ్మదిగా చూసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.